హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం లేడీస్ కంటూ ప్రత్యేక గుర్తింపు అయితే ఇచ్చాం. అదిగాక ఆడవారు ఏ రంగంలో చేరాలనుకుంటే ఆ రంగంలో మన అంటూ కృషి మనం చేస్తున్నాం అన్నమాట. అంటే ఈవెన్ ఈ మధ్య కాలం మీరు చూసుంటారు, ప్రతి ఒక్క అమ్మాయి తన డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్ కోసం ఎన్నో ప్లానింగ్స్ అని చేసుకుంటారు. ప్రతి అమ్మాయి డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, పోలీస్ కావాలని ఇలా చాలామంది అనుకుంటారు. ఇలా అనుకున్నప్పుడు వాళ్ళలో కొంతమందిని మాత్రమే మనం అలాంటి ఫీల్డ్లో చూస్తుంటాం. మిగతా వాళ్ళందరూ అంటే వాళ్ళ కుటుంబంలో కొన్ని పరిస్థితులు తట్టుకోలేక మనం ఏంటంటే వాళ్ళ ఆడపిల్లవారిని అయితే చదివించకుండా పెళ్లి చేసి పంపించడం జరుగుతుంది. సో అలాంటి కంటెంటే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అదిగాక ఆడవారు ప్రతి ఒక్క రంగంలో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. అలా కోరుకుంటూ ఏ రంగంలో కూడా మగవారితో సమానంగా ఆడవారిని కూడా చూస్తున్నారు అనమాట. కానీ ఇప్పుడు చెప్పే మ్యాటర్ వినగానే మీరు అనేది షాక్ అవుతారు. అదేంటో తెలుసుకునే ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే ఊరు ఉంది. ఆ ఊర్లో అందరూ ప్రతి ఒక్కరు మగవారు ఆడవారు కలిసి పనిచేస్తుంటారు. కానీ ఒక్క ప్లేస్ మాత్రం ఓన్లీ ఆడవారు మాత్రమే చేస్తుంటారు. కానీ ఆ ప్లేస్లో మగవారు కూడా చేస్తుంటారు, కానీ వేరే చోట చేస్తారు, కానీ ఇక్కడైతే చేయరు. అది ఏంటంటే చంద్రగిరి రైల్వే స్టేషన్. అవును, చంద్రగిరి రైల్వే స్టేషన్లో ఆడవారు మాత్రమే పనిచేస్తారు. ఈవెన్ ఏ డివిజన్ కానీ అంటే ఈ క్లీనింగ్ కానీ, క్లర్క్ కానీ, మళ్ళీ వెయిటింగ్ కానీ, మళ్ళీ సిగ్నలింగ్ కానీ, టికెట్ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్క పనిలో కూడా ఆడవారే ముందుండి పనిచేస్తుంటారు. అక్కడంటూ మగవారికంటూ ప్రత్యేక స్థానం ఉన్నా కూడా మగవారితో సంబంధం లేకుండా ఆడవారు ఓన్లీ లేడీస్తో మాత్రమే ఆ రైల్వే స్టేషన్ అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. గత కొన్నేళ్ళుగా ఆడవారు మాత్రం ఆ రైల్వే స్టేషన్లో పనిచేయడం జరుగుతుంది. ఈవెన్ మనకంటూ మనమే చీదరించుకుంటాం. అంటే రైల్వే స్టేషన్లో ఎవరన్నా పక్కన కనుక ఎవరైనా వచ్చినా కూడా చీదరించుకుంటాం. కానీ ఆడవారు ఎంత గొప్ప వాళ్ళు. ఏంటంటే రైల్వే స్టేషన్లో అంతమంది జనాలను కూడా ఓపికతో తట్టుకొని వాళ్ళందరినీ ప్రోత్సహించుకుంటూ వీళ్ళంతటా వీళ్ళు సొంతంగా పనిచేస్తున్నారంటే వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్. ఉమెన్ అంటే ఒక అక్కగా, చెల్లిగా, అమ్మలా, నానమ్మలాగా, భార్యలాగా ఉన్నారు. కానీ వీళ్ళల్లో మనం కొంతమంది గౌరవిస్తాం, కొంతమంది గౌరవించాం. కానీ ఒక్క ఆడవారి ప్లేస్ చూసుకుంటే మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. 12 మగబిడ్డని జన్మనియాలన్నా కూడా ఆడవారు ఎంత కష్టపడతారో ఒకసారి ఆడవాళ్ళ బాధను తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ చంద్రగిరి రైల్వే స్టేషన్ గురించి. ఇలాంటి మరికొత్త టాపిక్లో నేను మీ ముందుకు వస్తాను. అంతకన్నా ముందు మీ అందరికీ ఈ వీడియో చూస్తున్న ఆడవారందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.